BGP synchronization rule. Okay, if you see here, we have our own we have the autonomous system number called AS100. This is a Airtel. Okay, suppose you are working in Airtel and you have two ISPs. Okay, suppose Google server ఉంది. సో ప్యాకెట్ అనేది గూగుల్ సర్వర్ ప్యాకెట్ అనేది R1కి వచ్చింది. ఓకే, R1 నుంచి మనం R3కి పంపిస్తున్నాం. R3కి కానీ R11 కానీ పంపిస్తున్నాం IBGP నైబర్. సో R1 పర్స్పెక్టివ్లో నైబర్స్ ఏముంటాయి? 3.3.3 ఉంటాయి, 11.11.11 ఉంటాయి. క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? ఓకే, R1లో నైబర్స్ ఏముంటాయి? 3.3.3, 11.11.11. ఓకే, BGP సింక్రనైజేషన్ రూల్ ఏం చేస్తుంది అంటే ఈ 11.11.11 3.3.3 అనేది రీచబిలిటీ కోసం మనం ఏం ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం? IGP ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం. ఓకే, IGP ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం. ఓకే, ఈ BGP సింక్రనైజేషన్ రూల్ గానే ఎనేబుల్ అయితే ఈ 3.3.3 ఈ 11.11.11 అనే పియర్ ఐపీస్ IGP ప్రోటోకాల్ ద్వారా లర్న్ అవ్వాలి. ఎనీ IGP, మనం ఇక్కడ OSPF యూస్ చేసాం, మీరు ISIS అని యూస్ చేసుకోవచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో ఎనీ IGP ప్రోటోకాల్ ఇట్ షుడ్ లర్న్ విత్ ఎనీ IGP ప్రోటోకాల్. ఓకే, ఒకవేళ ఇది IGP ప్రోటోకాల్ ద్వారా లర్న్ అవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది? నీకు రౌట్ ఉండదు. యూ డోంట్ హ్యావ్ నేను ఇంతకుముందే చెప్పా, నువ్వు BGP నైబర్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నావంటే యూఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ టన్నల్, అంతే అంతే కదా. ఇప్పుడు R1 to R3 నువ్వు BGP కాన్ఫిగర్ చేసినావు. ఓకే, R1 to R3 అంటే టన్నల్ ఎస్టాబ్లిష్ చేసినావు అంతే. అంటే 1 to 3 మధ్యలో ఒక పైప్ పెట్టేసినావు అంతే. నువ్వు 1.1.1ని కూడా పంపించట్లేదు దాంట్లోకి. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు నేను వరుణ్ గౌడ్కి కాల్ చేశానంటే నేను కాల్లో సెషన్ ఎస్టాబ్లిష్ చేసినాను అంతే. నేను వరుణ్ గౌడ్తో నేను బెంగళూరులో ఉన్నట్టు కాదు మీనింగ్, జస్ట్ టన్నల్ ఎస్టాబ్లిష్ చేసినాను అంతే. సో యూ షుడ్ నో ద రీచబిలిటీ, రైట్? 3.3 ఈ రీచబిలిటీ అనేది ఎక్కడ? IGPతోనే లర్న్ అవ్వాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లర్న్ దెన్ ఏ ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ ఫార్వర్డ్ చేస్తుంది. అదర్వైజ్ దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ హోల్. యూ రిసీవ్డ్ 8.8.8, you need to send to R3 your peer IP, but you don't know how to reach 3.3.3. టన్నల్ ఎస్టాబ్లిష్ చేసినావు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలే అది కదా, ఒక BGP సెషన్ ఎస్టాబ్లిష్ అంటే నీకు నెక్స్ట్ టాప్ రీచబిలిటీ ఉండాలి. సో ఈ నెక్స్ట్ టాప్ రీచబిలిటీ అనేది నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు డైరెక్ట్ అనుకో, అది IGP కాదు. డైరెక్ట్గా నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తే అది IGP కాదు. BGP సింక్రనైజేషన్ రూల్ అంటే ఎస్పెషలీ ఇన్ IBGP. సో వాట్ ఎవర్ యువర్ నెక్స్ట్ టాప్ ఈజ్ ఇట్ షుడ్ లర్న్ వయా IGP. సో ఇది IGPతో లర్న్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటుంది ఈ నెక్స్ట్ టాప్. ఓకే, సో ఇక్కడ మనకి BGPలో రెండు ఉంటాయి, ఫిజికల్ నెక్స్ట్ టాప్, ప్రోటోకాల్ నెక్స్ట్ టాప్. ఈ ప్రోటోకాల్ నెక్స్ట్ టాప్ని రీచ్ అవ్వడానికి ఇట్ విల్ డూ రికర్సివ్ లుకప్ ఫర్ ద ఫిజికల్ నెక్స్ట్ టాప్. రికర్సివ్ లుకప్ ఫర్ ద ఫిజికల్ నెక్స్ట్ టాప్. నెక్స్ట్ ఏం వెళ్ళాలి? నేను ఇండైరెక్ట్ ఇప్పుడు 11.11.11 ఉంది. ఈ 11.11.11ని నేను R1 నుంచి రీచ్ అవ్వాలంటే నెక్స్ట్ టాప్ ఏం ప్రోటోకాల్ నెక్స్ట్ టాప్ ఏమో 11.11 అవుతుంది. ఫిజికల్ నెక్స్ట్ టాప్ ఏమవుతుంది? ఇది అవుతుంది F1/0 R3 యొక్క ఫిజికల్ ఇంటర్ఫేస్ 13.3 అవుతుంది. ఓకే, ఈ 13.3కి రౌట్ ఉందా లేదా అని చెప్పేసి R1 రౌటింగ్ టేబుల్లో చెక్ చేస్తుంది. అది మ్యాటర్. ఇట్ విల్ డూ టూ లుకప్స్ అనమాట BGPకి. సో అదే అనమాట, ఆ సెర్చ్ చేసే ప్రాసెస్లో ఆ రౌట్ IGPతో లర్న్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ IGP లర్న్ అయితే, ఒకవేళ IGP లర్న్ అయితేనే నీకు రౌట్ పంపిస్తుంది. IGP అంటే స్టాటిక్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఒకవేళ లర్న్ కాకపోతే బ్లాక్ కోల్, ఇట్ విల్ బ్లాక్ ద ట్రాఫిక్. అక్కడే ఉండిపోతుంది కదా, బ్లాక్ కాల్ అయిపోతుంది, ట్రాఫిక్ లేదు. ఓకే, అది సపోజ్ పాయింట్ టు పాయింట్ ఎస్టాబ్లిష్ చేసినాం అనుకో, అది IGP కాదు. సో పాయింట్ టు పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తే అది IGPతో కాదు కాబట్టి ఇట్ విల్ బ్లాక్ ఇట్. సో BGP సింక్రనైజేషన్ రూల్ అంటే డెఫినెట్గా టు రీచ్ యువర్ ఇన్ఫర్మేషన్, ఓకే, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు సెండ్ ఇట్, రైట్? ద BGP peer షుడ్ లర్న్ వయా IGP. ఓకే, ఎనీ డౌట్స్? డౌట్ ఉందా? మనం మాట్లాడుకునేది ఏమంటే టెక్నికల్ కీబోర్డ్స్ పెట్టాను అంతే. ఓకే, జనరల్గా చెప్పాం కదా, R4 నుంచి వచ్చిన EBGP రౌట్ R1 నుంచి యాక్చువల్గా ఇట్ వోంట్ అడ్వర్టైజ్ టు అదర్ IBGP peer. సో అది అదనమాట మ్యాటర్ జనరల్గా. ఓ కరెంట్ పోయింది, ఒక నిమిషం.
ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఈ వీటిలో ఏంటంటే సో ఈ 11.11.11 రౌట్స్ 3.3.3 రౌట్స్ ఈ ఈబీజీపీలో కూడా అడ్వర్టైజ్ చేయాలి కదా. ఓకే. అడ్వర్టైజ్ చేయాలి అంటే ఇవి ఐజీపీలోకి ఇవి అన్నీ ఐజీపీ ద్వారా లర్న్ అయితేనే అడ్వర్టైజ్ చేస్తుంది, నార్మల్గా అయితే అడ్వర్టైజ్ చేయదు. ఓకే. ఈ 3.3.3 కూడా అడ్వర్టైజ్ చేయాలి కదా ఐజీపీ నుంచి ఈబీజీపీలోకి. ఇవన్నీ రౌట్స్ అన్నీ అడ్వర్టైజ్ చేయాలి ఈబీజీపీలోకి. అడ్వర్టైజ్ చేయాలి అంటే బీజీపీ సింక్రనైజేషన్ రూల్ ప్రకారం ఇట్ షుడ్ లర్న్ వయా ఐజీపీ. ఓకే. దిస్ షుడ్ లర్న్ వయా ఐజీపీ. మీరు బీజీపీ నేను నేను మీకు చెప్పాను బీజీపీ అడ్వర్టైజ్మెంట్ రూల్స్ అని. సో ఇవి ఇక్కడ రాస్తున్నాడు అండి, మళ్ళీ ఈ పీపీటీలో పెడతాను, ఆల్రెడీ పెట్టాను. ఇవి బీజీపీ అడ్వర్టైజ్మెంట్ రూల్స్. ఫస్ట్ ఏం చేస్తుంది, బీజీపీ ఫాలోస్ ద రూల్స్ వెన్ మల్టిపుల్ ఫీజిబుల్ రౌట్స్ టు ద డెస్టినేషన్ ఎగ్జిస్ట్ బీజీపీ అడ్వర్టైజ్ ఓన్లీ ద బెస్ట్ రౌట్. ఇది మనకు తెలిసిందే. బీజీపీ అడ్వర్టైజ్ ఓన్లీ ద రౌట్స్ ఇట్ యూజెస్. బీజీపీ ప్రిఫర్ ఓకే బీజీపీ అడ్వర్టైజ్ రౌట్స్ లర్న్ వయా ఈబీజీపీ ఓవర్ దెన్ ఐబీజీపీ. ఇది తెలిసిందే. ఈ బీజీపీ స్పీకర్ అడ్వర్టైజ్ ద రౌట్స్ లర్న్ ఫ్రమ్ ఐబీజీపీ పియర్ టు ఈబీజీపీ. ఇందాక చెప్పాను కదా, అది కూడా ఇది బీజీపీ సింక్రనైజేషన్ రూల్ ఉంటేనే. ఓకే. యాజ్ పర్ ద బీజీపీ సింక్రనైజేషన్ రూల్ ఈ ఈ ఈబీజీపీ పియర్ కదా, ఐబీజీపీ నుంచి లర్న్ అయిన రౌట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆ రౌట్స్ అన్నీ ఈబీజీలోకి అడ్వర్టైజ్ చేస్తుంది. ఓకే. ఇఫ్ యూ ఎనేబుల్ ద బీజీపీ సింక్రనైజేషన్ బై డిఫాల్ట్ ఎనేబుల్లో ఉంటుంది. ఓకే. అది ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ సెషన్ విత్ న్యూ బీజీపీ పియర్ బీజీపీ అడ్వర్టైజ్ ఆల్ ద రౌట్స్ మ్యాచింగ్ ద అబౌవ్ రూల్స్. అంటే రౌట్ మ్యాప్స్ అవి ఇవి యూజ్ చేసుకొని పంపిస్తుంది. వీటిలో అన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నవే. ఓకే. అది నెక్స్ట్ సెల్ఫ్ కూడా డిస్కస్ చేసుకుంది. క్విక్గా ల్యాబ్ చేసేద్దాం. ఓకే. ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను ఇంకా. సో పాత్ మ్యానిపులేషన్ మనం పాత్ యాట్రిబ్యూట్స్ ఏమేమి ఇన్బౌండ్ అవుట్ ఇట్లా అసిమెట్రిక్ రౌటింగ్ ఉంది కదా, ఇట్లా బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ని మ్యానిపులేట్ చేయాలంటే ఓకే ఏ యాట్రిబ్యూట్స్ యూస్ చేస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ని మ్యానిపులేట్ చేయాలంటే, అంటే అసిమెట్రిక్ రౌటింగ్ రాకుండా మొత్తం బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ని మ్యానిపులేట్ చేయాలంటే ఏ ఏ యాట్రిబ్యూట్స్ చేసాం, మెడ్ అండ్ ఏస్పాత్ ఈ రెండు. ఎందుకంటే ఇవే కదా ఎక్స్టర్నల్ ఈబీజీపీ పేరు మీద ఉండేది. సో మెడ్ అనేది ఏ సినారియోలో వస్తుంది, ఒకేసారి మనకి ఈ సినారియోలో వస్తుంది. ఒక రౌటరు మల్టిపుల్ ఈబీజీపీ పియర్స్ ఉంటే బిట్వీన్ టూ రౌటర్స్ అక్కడ మెడ్ వాల్యూ ఉంటుంది కాబట్టి బెస్ట్ పాత్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మల్టిపుల్ పాత్స్ ఉండవు ఒకవేళ ఉంటే. సో లేదంటే ఏస్పాత్ ప్రిపెండ్ చేస్తాం. సో అది ఈ రెండింటిని యూస్ చేసి యూ కెన్ బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే. కానీ ఎయిదర్ ఇన్బౌండ్ ఆర్ అవుట్బౌండ్ అనుకోండి, ఓన్లీ ఇన్బౌండ్ అంటే ఓన్లీ అవుట్బౌండ్ అంటే లోకల్ ప్రిఫరెన్స్ ఏం చేస్తుంది, ఇట్ విల్ టెల్ యూ ద ఎగ్జిట్ ఆఫ్ ద ఏస్ రైట్. సో దాన్ని అవుట్బౌండ్ అంటారు. అవుట్బౌండ్ ట్రాఫిక్ని మ్యానిపులేట్ చేయాలంటే లోకల్ ప్రిఫరెన్స్ లేదా ఏస్ పాత్. ఓకే. బోత్ చేయాలంటే ఈ రెండు. సో అవుట్బౌండ్ అంటే యూ కెన్ యూజ్. సో ఏస్ పాత్ లోకల్ ప్రిఫరెన్స్ ఏం చేస్తుంది, నీ ఏస్ నుంచి ఎగ్జిట్ ఇట్ విల్ టెల్ యూ ద విచ్ పాత్ ఐ నీడ్ టు ఎగ్జిట్ అని. ఓకే. అది దట్ ఈస్ అ మ్యాటర్. సో ఈజీగా మనం ఇప్పుడు ఏస్ పాత్ మెడ్ యూస్ చేసి చేసేద్దామా ఈజీగా. సో నేను ఏం చేశానంటే ఇన్ని రౌటర్స్ తీసుకుంటే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఐ విల్ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. క్విక్లీగా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తా, టక్క 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 చేసేద్దాం.